మీరెన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఒక్కటే, నిన్నేమీ జరగలేదు. నువ్వెన్నిసార్లు ఈ మాట చెప్పినా నేను చెప్పేదొక్కటే, ఇది నేను నమ్మను. ఏదో జరిగింది, అది నువ్వు దాస్తున్నావు. నిజం చెప్తున్నాను, ఏమీ జరగలేదు. అవును, ప్లాంటేషన్లో అందరినీ కలిసారా? మా జానకక్క వాళ్ళని ఇంకా అందర్నీ కలిశాను. అందరూ నిన్ను అడిగినట్టు చెప్పమన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. హే, చేతికి ఏమైంది? ఏం లేదు. వసుంధరా, చూడు నువ్వు, చేతికి ఏమైంది? కాలినట్టుందే. పూజ గదిలో కొద్దిగా అయిన గాయం కాదిది. భాస్కర్ మామయ్యని కలిసారా? నా గురించి అడిగాడా? భాస్కర్ బాబాయ్ని చూశాను, అన్ని విషయాలు చెప్పాను. అక్కడ నీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అన్నట్టు మీ అమ్మమ్మను కూడా చూశాను, భోజనం కూడా తీసుకువెళ్ళాను. తనేమడిగిందో తెలుసా? ఏమన్నారు? మన పెళ్లి చూడాలనుందంట, మన పిల్లల్ని ఎత్తుకోవాలనుందంట. ఒక అమ్మాయి అబ్బాయి పుట్టినట్టు కల కూడా వచ్చిందంట. నేనేం చెప్పానో తెలుసా? ఏం చెప్పారు? నాకు కూడా అదే కల వచ్చిందని చెప్పాను. అమ్మాయి నీలా అందంగా, అబ్బాయి నాలా నాటిగా ఉండాలని చెప్పాను. మన పెళ్ళి ఎప్పుడు అని అడిగారు. నేనేమన్నానో అడుగు. ఏమన్నారు? కొన్ని దుష్టగ్రహాలు అడ్డుపడుతున్నాయని శాంతి పూజ చేపిస్తే పారిపోతాయి అని చెప్పాను. అయ్యో గ్రీష్మ మేడం, అదే నా ఎయిమ్. మేడం, అయ్యో మేడం, అయ్యో మేడం, తగిలిందా? అయ్యో గ్రీష్మ, నువ్విక్కడున్నావో నాకు తెలీదు. ఏదో కదిలినట్టు అనిపిస్తేను పిల్లేమో అనుకున్నాను. మేడం, దెబ్బ తగిలిందా? నొప్పిగా ఉందా? నీకు సంతోషంగా ఉంది కదా? నేనిలా బాధపడుతుంటే. వసు, పాముకి పాలు పోయడం సామెత విన్నావు కదా? వీళ్ల మీద జాలి పడ్డం కూడా అంతే. గుర్తించే హృదయం ఉండదు. ఆపు ధ్రువ, నువ్వు కావాలని చేసావు కదా? నేనెందుకు కావాలని చేస్తాను? మీ మాటలు వింటున్నానని. అంటే మా మాటలు కావాలనే వింటున్నావా? అబే లేదు. అయితే నేను కావాలనుకోవట్లేదు. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. అమ్మా, ఎందుకు సార్ ఇలా చేశారు? ఇప్పుడు ఆ కోపం కూడా నా మీదే చూపిస్తారు. నువ్వేమీ చేయకపోయినా చూపిస్తారు. అప్పుడప్పుడు మన హ్యాండ్ అప్పర్ హ్యాండ్ అవ్వాలి. ఆగాగు వసుంధరా, రేడియోలో నీకు కావాల్సిన వార్తలన్నీ విని ఆపేసినట్టు ఎస్టేట్లో అందరి గురించి విని వెళ్ళిపోతావేంటి? రా కూర్చో. ఎందుకు సార్? కూర్చో, చెప్తాను. కూర్చో.
ఒక్క నిమిషం. తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో నొప్పిగా ఉందా? ముఖ విల్తగా మలిచెను కలిసేతగా మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత. అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా, గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా. పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా. అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనీదుగా. ఇంక చాలు సార్. ఏమైంది గ్రీష్మ? మీ సుపుత్రుడు కావాలని నా మీదకి ఫ్లవర్ వాజ్ విసిరాడు. చాలా గట్టిగా తగిలిందాంటీ. ఎందుకు విసిరాడు? మీరే కదా ఎక్కడున్నారో చూసి అక్కడేం జరుగుతుందో వినమని పంపించారు. చాటుగా వింటుంటే తగిలేటట్టు విసిరాడు. ఒక్క పని కూడా సరిగా చేయలేవా నువ్వు? తిట్టుకండా ఆంటీ, ఒక పనైతే చేశాను. ఆ మహాతల్లి మన గురించి ఏమీ చెప్పలేదు. ఇక్కడ ఏం జరిగిందో అది కూడా చెప్పలేదు. జరిగిన విషయాలన్నీ గమనిస్తూ ఉంటే వాడెస్టేట్ వాళ్ళకి మాట ఇవ్వడం, ఆ వసుంధర చూపించే కేర్ చూస్తుంటే వాడు ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యే ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తోంది. కొంచెం బెదిరిస్తే ధ్రువ దాన్ని వదిలేస్తాడేమో అనుకున్నాను, కానీ అలా జరగడం లేదు. మనం ఘోరంత కోపం చూపించేలోపు వాడు కట్టలు తెగే ఆవేశంతో ముందుకొస్తున్నాడు. అది మనం అనుకున్నంత చిన్న సమస్య కాదంటీ, నాకు అర్థమైంది. సమస్య ఉన్నప్పుడే పరిష్కారం కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఉన్నవి రెండే దారులు. ఒకటి, ధ్రువ చెప్పిన దానికి ఒప్పుకోవడం. రెండు, వసుంధరకి పెళ్లి చేసి పంపించేయడం. దానికి పెళ్లి చేయాలి గ్రీష్మ. అది ఒప్పుకుంటుందా ఆంటీ? ఉహుం. తనకి తెలియకుండా తన పెళ్లి జరిగిపోవాలి. అది ధ్రువని చేరుకోలేనంత దూరంగా వెళ్ళిపోవాలి.